హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ న్యూస్ చదవడానికి ఏవైతే బెస్ట్ వెబ్‌సైట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. నేనేవైతే వెబ్‌సైట్స్ చూస్తానో, ఆ వెబ్‌సైట్స్ గురించి ఇందులో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ రాబోయే ఫ్యూచర్‌లో ఇంకేవైనా కొత్తగా వెబ్‌సైట్స్ యాడ్ అవుతే నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా ఇంటిమేట్ చేస్తాను. ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. కొన్ని డేస్ బ్యాక్ నేను వెబ్‌సైట్ పైనే ఒక వీడియో పోస్ట్ చేశాను. మీరిక్కడ చూడొచ్చు. బెస్ట్ వెబ్‌సైట్ ఫర్ సెక్టార్ అనాలిసిస్. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్‌లో నేను ఉంచాను. బెస్ట్ వెబ్‌సైట్ ఫర్ సెక్టార్ అనాలిసిస్ అని చెప్పాను. మీరేవైతే సెక్టార్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో, సెక్టార్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆటో సెక్టార్, ఫార్మా సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇలాంటి సెక్టార్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించండి. నేనేవైతే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారో, ఈ వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ న్యూస్ చదవడానికి నేను చెప్తున్నాను. ఏవైతే బెస్ట్ వెబ్‌సైట్స్ నేను చూస్తానో అది మీకు చెప్తున్నాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. ఈ వెబ్‌సైట్ మీకు నాట్ ఓన్లీ సెక్టార్ అనాలిసిస్ గురించి, ఇంకా మన ఇండియన్ ఎకానమీ గురించి కూడా ఈ వెబ్‌సైట్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఈ వెబ్‌సైట్‌ని కూడా ఉపయోగించండి. ఇప్పుడు ఏవైతే వెబ్‌సైట్ చెప్తున్నానో దాంతో పాటుగా. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంట్రాడే గురించి స్ట్రాటజీస్ వీడియో పోస్ట్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. మన ఛానల్‌లో ఆల్రెడీ ఇంట్రాడే స్ట్రాటజీ ఉంది. మీకు యూనిక్ స్ట్రాటజీ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీరు చూడొచ్చు. కిందకి స్క్రోల్ చేసి మీరు రండి. సెలెక్టింగ్ ఇంట్రాడే స్టాక్స్ వితిన్ 15 మినిట్స్ ఆఫ్ మార్కెట్ ఓపెనింగ్ వితౌట్ ఎనీ ఇండికేటర్. మీకు ఇక్కడ ఏ ఇండికేటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేను అలాంటి ఒక యూనిక్ స్ట్రాటజీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు వీడియోస్ వెతకడంలో ప్రాబ్లమాటిక్‌గా ఉంటే జస్ట్ మీరు గూగుల్‌లో www.tradefetcherofficial.blogspot.com అని టైప్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా మన బ్లాగ్ పైకి వస్తారు. మీకిక్కడ ఇంపార్టెంట్ వీడియోస్ ఇన్ తెలుగు ఆడియో నేనిక్కడ డివైడ్ చేసి ఉంచాను. మన ఛానల్‌లో హిందీ వీడియోస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్‌లో నేను తెలుగు వీడియోసే అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే రెస్పాన్స్ అనేది హిందీ వాళ్ళ సైడ్ నుండి రావడం వల్ల అండ్ నేను పెరిగింది హిందీ లొకాలిటీలో కాబట్టి నాకు హిందీ వాళ్ళ నుండి రెస్పాండ్ రావడం వల్ల హిందీ వీడియోస్ చేయాల్సొచ్చింది. తరువాత మన తెలుగు తెలుగు వీడియోస్ పైనే నేను కాన్సంట్రేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు ఈ సెక్షన్‌లో ఏవైతే ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయో నేను డిఫరెన్షియేట్ చేసి, సెపరేట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఈజీగా వీడియోస్‌ని చూడొచ్చు. సో, ఈ బ్లాగ్‌ని ఉపయోగించుకోండి. అండ్ మీకిక్కడ ఇంపార్టెంట్ లింక్ సెక్షన్ ఉంది. ఏవైతే ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయో మీకిక్కడ యాడ్ చేసి ఉంచాను. నేను ఇంకా యాడ్ చేస్తూనే వెళ్తాను. సో, ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. ఫస్ట్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్ గూగుల్ న్యూస్. మీరు జస్ట్ గూగుల్ న్యూస్ అని టైప్ చేయండి అండ్ ఈ వెబ్‌సైట్‌లోకి మీరు వస్తారు. ఫ్రెండ్స్, మీకిక్కడ బిజినెస్ అనే ఆప్షన్ ఉంటుంది. కాలర్‌ని సెలెక్ట్ చేస్తే మీకిక్కడ ఏవైతే వెబ్‌సైట్స్ ఉన్నాయో న్యూస్ వెబ్‌సైట్స్ మీరిక్కడ చూస్తున్నారు గదా! మనీ కంట్రోల్, బ్లూంబర్గ్, లైవ్ మింట్, టైమ్స్ నౌ, ద ప్రింట్ ఇవి అన్నీ కలుపుకొని ఏవైతే టాప్ న్యూస్ ఉంటుందో ఫ్రెండ్స్ మీకిక్కడ మిక్స్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనే సెక్షన్‌లోకొస్తే మీకు ఇంపార్టెంట్ మార్కెట్ న్యూస్ కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. మీరు డిఫరెంట్ సైట్స్ విజిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఫ్రెండ్స్, గూగుల్ న్యూస్ అనేది ఒక అగ్రిగేటర్. సో, అన్ని సైట్స్‌లో, వెబ్‌సైట్స్‌లో ఏవైతే ఇంపార్టెంట్ న్యూసెస్ ఉంటాయో మీకిక్కడ డైరెక్ట్ మెర్జ్ అయిపోయి రావడం జరుగుతుంది. మీకు మల్టిపుల్ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే వెబ్‌సైట్స్ మీకు చూపిస్తున్నానో ఇప్పుడు అందులో రిపీటెడ్ న్యూస్ అనేది కొంత తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. నార్మల్‌గా మనం చూస్తే చాలా వరకు వెబ్‌సైట్స్‌లో రిపీటెడ్ న్యూస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఏవైతే ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో ఫ్రెండ్స్ అది చాలా తక్కువ వెబ్‌సైట్స్‌లో మనకి కనిపిస్తుంది. సో, అలాంటి వెబ్‌సైట్స్‌ని నేను మీకిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వెబ్‌సైట్ మీరు ఈ గూగుల్ న్యూస్‌ని వాడండి. మనం ఇప్పుడు సెకండ్ గురించి చూద్దాం. సెకండ్ వెబ్‌సైట్ మీ అందరికీ తెలిసిందే ఇన్వెస్టింగ్ డాట్ కామ్. కాకపోతే మనం ఈ ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌ని జస్ట్ అనలైజ్ చేయడానికి గ్రాఫ్స్ గురించి యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ న్యూస్ సెక్షన్‌లో ఇం మనకి ఏవైతే ఫారిన్ న్యూస్ ఉంటుందో ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది. మీరు జస్ట్ ఇక్కడ న్యూస్ సెక్షన్‌లోకి రండి. ఏవైతే ఫారిన్ న్యూస్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్. అక్కడ ఏమైతుందో మనకి తెలియాలి. స్టాక్ మార్కెట్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా యూఎస్ మార్కెట్స్‌లో ఏమవుతుందో, యూరోపియన్ మార్కెట్స్‌లో ఏమవుతుందో, ఏషియన్ మార్కెట్స్‌లో ఏమవుతుందో ఖచ్చితంగా తెలియాలి. సో, ఇక్కడికొస్తే మీకు ఫారెన్ న్యూస్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంగ్త్‌ని నేను చాలా తక్కువ ఉంచడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. మీరు జస్ట్ ఇక్కడికి రండి. న్యూస్ సెక్షన్‌లో మీరు వస్తే మీకిక్కడ న్యూస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఏవైతే వెబ్‌సైట్ చెప్పానో ఒకసారి మీరు వెళ్లి చూస్తే మీకక్కడ అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేను జస్ట్ ఈ వెబ్‌సైట్స్ నేమ్స్ చెప్తాను. నార్మల్‌గా ఎలా చూడొచ్చో అందులో దొరికే మ్యాటర్ ఏంటి అని నేను చెప్తాను. మీరొకసారి వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ వెబ్‌సైట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఫోర్త్ అండ్ లాస్ట్ వెబ్‌సైట్ ఫైనాన్షియల్ టైమ్స్. ఇది నా
పర్సనల్ చాలా చాలా ఫేవరెట్ వెబ్సైట్ ఫ్రెండ్స్. నాకిక్కడ ఏవైతే డేటా ఉంటుందో అది రిపీటెడ్‌గా ఉండదు. ఫ్రెండ్స్ నార్మల్‌గా అప్పుడప్పుడు ఏదో ఒక్క డేటా అనేది మనకి కనిపిస్తుంది. మనం నెగటివిటీని చూడొద్దు ఫ్రెండ్స్. పాజిటివిటీని చూద్దాం. ఈ వెబ్‌సైట్‌లో మీకు ఇమ్మెన్స్ డేటా అనేది ఉంది. మీరిక్కడ మార్కెట్స్‌లోకి వస్తే మీకేవైతే ఫారెన్ న్యూస్ ఉంటుందో అది కూడా ఇక్కడ దొరుకుతుంది. నా ఫేవరెట్ సెక్షన్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మార్కెట్స్ పక్కనే గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా! మీరు క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏవైతే పెయిడ్ రిపోర్ట్స్‌లో దొరుకుతుందో ఫ్రెండ్స్, అది ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. మీరు ఈ డేటా అనేది చూడొచ్చు. ఈ డేటా నార్మల్లీ పెయిడ్ రిపోర్ట్స్‌లో మీకు అవైలబుల్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కాలమ్‌లోకి రండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అనేది ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. మీకు ఎలాంటి డేటా కావాలో అది ప్రాపర్ గ్రాఫిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మనకు కనిపిస్తుంది. అండ్ మనకి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌లో కనిపిస్తుంది. సో, ఈ వెబ్‌సైట్ నాకు పర్సనల్లీ చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. మీకు కూడా ఫేవరెట్‌గా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏవైతే వెబ్‌సైట్స్‌ని మీకు రికమెండ్ చేశానో అందులో మార్కెట్ న్యూస్ అనేది చాలా రేర్‌గా రిపీట్ అవుతుంది. అండ్ మనకి ఉన్న న్యూస్ ఛానెల్స్ ఏవైతే మనం చూస్తామో అందులో ఈ వెబ్‌సైట్స్‌లో ఉండే డేటాని వాళ్ళు పబ్లిష్ చేయరు ఫ్రెండ్స్. సో, అందుకే ఈ వెబ్‌సైట్స్‌ని మీకు రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి మీరు యూజ్ చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఛానల్‌ని కొంత ప్రమోట్ చేయండి. ఇక్కడ మీకు ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇందులో మీకు కంటెంట్ ఉంది అని అనిపిస్తేనే ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, రిలేటివ్స్‌కి ప్రమోట్ చేయండి. మీ లైక్స్, షేర్స్, కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అక్కడికెళ్ళి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నా ట్రేడ్స్ గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. స్క్రీన్‌షాట్ షేర్ చేస్తాను. ట్రేడ్ తీసుకునే ముందు ఇందులో పోస్ట్ చేశాకే నేను ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎవరికైతే ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌ని యూజ్ చేయడంలో ప్రాబ్లమాటిక్‌గా ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ లింక్స్‌లో ఆ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఉండే ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా మీకిక్కడ డిఫరెన్షియేట్ చేసి ఉంచాను. మీరు ఈ బ్లాగ్ స్పాట్‌ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇప్పటివరకి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోని అప్‌లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ.